ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ దాడి వల్ల ప్రపంచంలోనే అన్నిటి కూడా ఇబ్బందులు మొదలవుతున్నాయి. ఎందుకంటే ఇంకా ఇంతవరకు గ్యాసు, పెట్రోల్, డీజిల్ అనుకున్నాం, కానీ ఇంకా మందులు, ఔషధాల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎందుకంటే ఈ యుద్ధం ఇప్పట్లో ఆగేటిగా లేదు. యుద్ధం ఆగదని ఒక పక్క ట్రంప్, ఇరాన్ మేము వెనక్కి తగ్గమని ఇరాన్, ఒక దేశం మీద ఒకటి యుద్ధాలు నడుస్తూనే ఉన్నాయి. దీనివల్ల ప్రపంచంలోని అన్ని రాష్ట్రాలు, అన్ని దేశాలకు కూడా ఇబ్బంది. ముఖ్యంగా చూసుకుంటే మన తెలుగు రాష్ట్రాల పరిస్థితి చూసుకుంటే సిలిండర్లు విపరీతంగా పెరిగిపోయినాయి. ఎందుకంటే బ్లాక్లో వాణిజ్య సిలిండర్లు 3,500 నుంచి 5,000 అమ్ముతున్నారు, 6,000 అమ్ముతున్నారు, 7,000 అమ్ముతున్నారు, 8,000 వరకు కూడా అమ్ముతున్నారు. కొంతమంది ఓటర్లో చూసి చెప్తున్న ప్రకారం చూస్తే 10,000 కూడా అమ్ముతున్నారు అనేది కూడా తెలుస్తుంది. ఇంకా అలాగే మన పరిస్థితిని చూసుకుంటా పోతే ఇంకా రాను రాను కూడా విపరీతంగా పెరుగుతాయి. ఇప్పటికే కొన్ని ఓటర్లు కూడా బంద్ అయినాయి. దీని ప్రభావం చూసుకుంటా పోతే ఒకసారి మనం చూసుకున్నాం, ఔషధాల ధరలు పెంపు పైకి వెళుతుంది. ఎందుకంటే 20% నుంచి 186% వరకు భారం పడిపోయింది. ఒప్పందం ధరలకు సరఫరా చేయలేమని ప్రభుత్వానికి ఔషధ సరఫరాదారులు లేఖలు రాస్తున్నారు. ఎందుకంటే పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ ప్రభావం పెట్రోల్ ఉత్పత్తుల ధరలపైనే పడుతుందని, రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు మాత్రమే ప్రియమవుతామని చాలామంది అనుకుంటున్నారు. కానీ ఆ యుద్ధం ప్రభావం వల్ల ఊహకు కూడా అందని రంగాలపై పడుతుంది. ఉదాహరణకు ఫార్మా రంగం, బల్క్ డ్రగ్స్, యాక్టివ్ ఫార్మాసిటికల్ ముడి పదార్థాలు సరఫరాలో కలుగుతున్న అంతరాయాలు మందుల ధరలపై ప్రభావము చూపుతున్నాయి. ఇప్పటికే మందుల షాపులు అందుబాటులో ఉన్న స్టాకు మొత్తం అయిపోయింది. దీనివల్ల ఔషధాల రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇంకా గ్యాస్ చూసుకుంటే మనము రాష్ట్ర వ్యాప్తంగా డెలివరీలో పెండింగ్లో ఉన్న సిలిండర్ల సంఖ్య ఇదే. 15 లక్షలు సిలిండర్లు సంఖ్య పెండింగ్లో ఉన్నాయంట. గ్యాస్ చూసుకోండి. ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఎంత ఉంది, తెలంగాణలో ఎంత ఉంది చూసుకుంటే గ్యాస్ది కూడా అలే ప్రభావం చూపుతుంది. ఎందుకంటే లాక్తో గణనీయంగా తగ్గిన గ్యాస్ బుకింగ్లు అవి బుక్ చేసుకోవడానికి ఈ అంతరాయం కూడా ఒకటి అయిపోయింది. నెల దాటుతున్న కొలికిరాని సరఫరా వ్యవస్థ, బుక్ చేశాక 2 నుంచి 3 వారాలకి ఇంటికి సిలిండరు, బుకింగ్లోనూ వినియోగదారులకు ఇబ్బందులు, తరచు మొరాయిస్తున్న ఇండన్ గ్యాస్ సాఫ్ట్వేర్. ఆ గ్యాస్ సాఫ్ట్వేర్ది మనం చేసే నెంబర్లు ఇప్పటికి కూడా సరిగా లేదు. రాష్ట్రంలోని కలెక్షన్లో 44% వాటా ఈ కంపెనీదే. సింగిల్ కలెక్షన్ ఉన్న కుటుంబాలకు అయితే ఇంకా తిప్పలు పాపం. ఇంకా బ్లాక్లో ఎవరు చాలా ఓటర్లు మూసేయడం కూడా జరిగింది. ఈ ఔషధాలతో ఇంతటితోనే ఆగుతుందా కాదా, ఇంకా పెరుగుతాయనేది కూడా తెలుస్తుంది. కానీ ట్రంప్ గారు ఒకటే చెప్తున్నారు, ఆయన యుద్ధం ఆగదు, మళ్ళీ కోలుకోకుండా ఇరాన్ను ధ్వంసం చేస్తాం, ఇప్పటికీ దేశ మిలిటరీని పూర్తిగా మేము నాశనం చేశాం, ఇరాన్ క్షిపణి డ్రోన్ ఉత్పత్తి కేంద్రాలను దెబ్బతీశాం, శాంతి ఒడింబెకకు ఒప్పుకుంటేనే వినాశనమే, ఒప్పుకోకుంటే వినాశనమే, ఆ దేశాన్ని తిరిగి రాతి యుగానికి పంపుతాం, యుద్ధంలో విజయానికి అతి చేరువలో ఉన్నాం అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు అంటూ ఉంటే, మీరు అవమానం పొందే వరకు యుద్ధం ఆగదు, మా వ్యూహాలు మేము అర్థం చేసుకోలేరు. ఇరాన్, బ్రిటన్ నేతృత్వంలో మొత్తం 60 దేశాలు భేటీ అయినాయండి. ఆ భేటీకి ఆంధ్రప్రదేశ్, మన భారతదేశం కూడా పాల్గొనింది. అమెరికా ప్రజలారా, ఎవరి కోసం ఈ యుద్ధం? మీతో మాకు ఏ విధమైన శత్రుత్వం లేదు. ఇప్పటిదాకా మేము ఎవరిపైనా దురాక్రమం దిగలేదు. ఇజ్రాయెల్ కారణంగా అమెరికా యుద్ధంలోకి దిగింది అని ఇరాన్ అధ్యక్షుడు బహిరంగ లేఖ కూడా రాశారు అమెరికా ప్రజలకు. మేమేమన్నా మీ జోలికి వచ్చామా? ఇజ్రాయెల్ మాటలు నమ్మి అమెరికా, ట్రంప్ మా మీదకి వచ్చారని ఇరాన్ లేఖ రాసింది. దీని మీద చూస్తే ఏమంటే యుద్ధం ఆగదని ట్రంప్, మేము ఆగమని ఇరాన్ అంటూ ఉంటే, కానీ దేశంలో మొత్తం అన్ని విధాల నష్టాలు నడుస్తున్నాయి. మన ఇండియాలో చూసుకుంటే మనకు తెలిసినంత వరకు గ్యాస్తో కానీ, రవాణా సౌకర్యాలు కానీ, నిత్యావసరం ఇప్పటికే చాలా దెబ్బతిన్నారు. చాలామందికి ఉపాధి హామీ కూడా దొరక్కపోతుంది, ఉద్యోగాలు పోతున్నాయి దీనివల్ల. కాబట్టి ఇది యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే మొత్తానికి 4 రంగాలపై ప్రభావం పడుతుంది. ఎందుకంటే
సరఫరా వ్యవస్థ దెబ్బతింటుంది. ఆయిల్, గ్యాసు, ఎరువులకు ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే యుద్ధం అన్నీ కూడా మనం బయట నుంచి రావాలా. దిగుమతి వ్యయాలు పెరుగుతాయి. విదేశాల్లో మన వాళ్ళు పంపే డబ్బులు తగ్గుతాయి అంటున్నారు మన కొంతమంది ఈ సలహా శాస్త్రవేత్తలు పెద్దవాళ్ళు. అదే ఇంకా చూసుకుంటా పోతే ఇది ఇరాన్లో అంతా అయిపోయింది అంటున్న ట్రంప్ అయినా మరింత తీవ్ర దాడులు తప్పవని స్పష్టీకరణ. ఎందుకంటే అమెరికా అట్లే ఉంటుంది, ఇరాన్ కూడా అలాగే ఉంటుంది. మేము ఏం లేదు, ప్రపంచ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న జలసంధి మూసివేత అంశంపై ప్రపంచ దేశాలు దృష్టి సారించాయి. దాన్ని తెరిచేందుకు బ్రిటన్ నాయకత్వంలో దాదాపు 40 దేశాలు సమాలోచనలు జరుపుతున్నాయి. ఇందులో భారత్ తరపున విదేశాంగ శాఖ కార్యదర్శి పాల్గొంటున్నారు. మరోవైపు ఇరాన్తో అంతా అయిపోయింది, ఏమీ మిగల్లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దీనికి ప్రతిగా తన వద్ద రహస్య ప్రాంతాల్లో ఆయుధాలు ఉన్నాయని ఇరాన్ స్పష్టం చేసింది. చూడండి, అమెరికా చెప్పిన వాటికి ఇరాన్ కూడా చెప్తుంది, మీరు అవమానం పడేంత వరకు మేము యుద్ధం ఆపమని చెప్తున్నారు. ఎందుకంటే ఈ యుద్ధం వల్ల మొత్తం గ్యాస్, ఎరువులు, సిమెంటు, ఆఖరికి ఇంకా గోళీలు, మందులు వేసుకునే గోళీలు కూడా మొత్తము రేట్లు పెరిగిపోయినాయి. దీ ప్రభావము మొత్తం ప్రపంచం మొత్తం చూపిస్తుంది. ఈ యుద్ధం ఇంతటితో ఆగుతుందా ఆగదా, ఏమి దీని పరిస్థితి అనేది కూడా మనకు తెలియలే. ఎందుకంటే ఇరాన్ మేము తగ్గమంటుంది, ట్రంప్ ఏమో మీరు తగ్గేంత వరకు మేము యుద్ధం చేస్తామంటున్నారు. కానీ ప్రపంచం దేశంలో మొత్తం కూడా ఏం చేయాలో తెలియదు. త్వరలోనే కేల్ ఖతం అంటున్నాడు. 3 వారాల్లో ఇరాన్పై భీకర దాడులు చేస్తాం, కీలక వ్యూహాత్మక లక్ష్యాలు పూర్తి కావస్తున్నాయి, మా సైనిక దళాలు పని పూర్తి చేస్తాయి, ఇరాన్ను రాచీగంలోకి తిరిగి తీసుకెళ్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్తున్నారు. ఏమరంటే యుద్ధం మొదలైన తర్వాత ఆయన తొలిసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. దీనికి ఇరాన్ లేఖ రాసింది అమెరికా ప్రజలకు. మేము మీ జోలికి వచ్చామా, మీ ఏ బుద్ధైనా మేము ఇబ్బంది పెట్టామా, ఇజ్రాయెల్ మాటలు నమ్మి అమెరికా మా మీద దాడికి వచ్చింది, అయినా తగ్గం, మా దగ్గర స్థావరాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మేము భయపడము, మీరు అమెరికాను అవమానపరిచేంత వరకు మేము ఆపమని ఇరాన్ చెప్తుంది. దీనివల్ల చూసుకుంటే ప్రజలు కూడా చాలా దేశం మొత్తం ప్రపంచంలో ప్రపంచమే అల్లాకోలం అయిపోతుంది. ఎందుకంటే గ్యాస్, పెట్రోల్, డీజిల్ అన్నీ పెరిగిపోతున్నాయి. కానీ ఈ యుద్ధం ఆగితేనే మంచిదని జనాలు కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే దీనివల్ల చూసుకుంటే ఈ సరుకుల రేట్లు అన్నీ పెరిగిపోతున్నాయి. యుద్ధం ఆగుతుందా ఆగదా అనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే మందుల ధరలు చాలా అమాయసంగా పెరిగిపోయినాయి, ఇంపోర్ట్ మొత్తము వచ్చేసినాయి. దీని ప్రభావం ఎక్కువ పడుతుంది. దీనివల్ల చూసుకుంటా పోతే ఈ యుద్ధము తీవ్ర దాడులు తప్పమని అమెరికా అంటుంది, మేము తగ్గమని ఇరాన్ అంటుంది. కానీ ప్రజలు చూస్తే చాలా అవస్థపడుతున్నారు. దీనివల్ల చూస్తే మనకు అన్ని విధాలు కూడా ఈ దీర్ఘకాలం యుద్ధం జాగితే చూడండి, సరఫరా వ్యవస్థ దెబ్బతింటుంది, ఆయిల్, గ్యాసు, సరుకులు ఇబ్బందులు పడతాయి, దిగుమతులు పెరుగుతాయి, విదేశాల్లో మన వాళ్ళు పంపే డబ్బు కూడా తగ్గిపోతుంది. వ్యవసాయ రంగంలో ఎలాంటి సమస్యలను చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది. యుద్ధంతో ఏర్పడిన ప్రస్తుత పరిస్థితులు చాలా ఘోరంగా ఉంటున్నాయనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇది సిమెంటు, మందులు, గ్యాసు అన్నీ పెరిగిపోతున్నాయి, రవాణా సౌకర్యం పెరిగిపోతుంది. దీనివల్ల యుద్ధం ఆగదని మన ట్రంప్ చెప్తున్నారు. ఇరాన్ కూడా మిమ్మల్ని అవమానం పరిచేంత వరకు మేము ఆగమని ఇరాన్ చెప్తుంది. మరి దీనివల్ల ప్రపంచమే వణుకుతుంది. దీనికి సొల్యూషన్ దొరకాలని, ప్రపంచం కూడా బాగుండాలని అందరూ కూడా కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్